మీకు స్పెసిఫిక్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఇస్ అవును. హౌ యూ నీడ్ టు బిహేవ్, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు లుక్, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు వాక్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్. సో మీరు ఆ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది మీది? సుకుమార్ సార్ అయితే నాకు కొంచెం ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ పర్టికులర్ దట్ ఆ స్మైల్ అయితే ఫుల్ టైం ఉండాలి. అండ్ ఏమైనా కూడా మీకు అరగుండు చేసినా కూడా మీరు ఇది మెయింటైన్ చేయాలి. సో కీప్ దట్ ఇన్ మైండ్ ద ఫస్ట్ థింగ్. అండ్ కళ్ళు కొట్టాలి అనే ఒక ఇది, హీల్ హ్యావ్ అ నర్వ్ ప్రాబ్లమ్ విచ్ హిస్ ఫాదర్ ఆల్సో హ్యాస్. సో అది ప్రతి షాట్లో చిన్న చిన్న ఒక న్యూఆన్సెస్. సో ఇది రెండు అయితే నాకు చాలా పర్టికులర్గా సార్ చెప్పారు ఇది కావాలని. బట్ వెన్ ఇట్ కేమ్ టు ద క్యారెక్టర్ ఐ హ్యాడ్ టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ మై సెల్ఫ్. కొంచెం ఈ క్యారెక్టర్ని ఇట్ ఇస్ సిన్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ కొంచెం వేరేలాగా చూద్దాము. ఇప్పుడు మనము చాలా స్టైలిష్గా ఇలా నిలబడితే ఇట్ లుక్ వెరీ కామన్. సో కొంచెం ఇలా పెట్టుకుందాం, చేతుల్ని ఇలా పెట్టుకుంటే ఇట్ లుక్ అ లిటిల్ డిఫరెంట్. కొంచెం ఆ అమ్మాయిలాగా కూడా కొన్ని విషయాల్ని తీసుకొని వస్తే అది ఇట్ మైట్ లుక్ అ లిటిల్ డిఫరెంట్ ఫర్ ద క్యారెక్టర్ అని అనుకున్నా. అండ్ ఇన్ అ ఫ్యూ షార్ట్స్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ వేర్ నేను వెళ్ళి అబ్బాయిలు చేతులు పట్టుకుంటాను, అంటే అమ్మాయిలాగా చేతులు పట్టుకొని నేను రా అది ఇది అని చెప్తా. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ వాజ్ నేను ఎక్కడో ఒక ప్లేస్లో విన్నా చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా మందిని చూసిన అబ్బాయిలు చేతులు పట్టుకొని దే వాక్ లైక్ దే ఆర్ నాట్ గే ఆర్ ఎనీథింగ్ ఎస్ సచ్, బట్ వాళ్ళకు అదొక అలవాటు అన్నట్టు అయిపోయింది. సో ఈ అలవాటు యూజువలీ ఉంటుంది చాలా ఊరు సైడ్కి వస్తే మనము ఉంటుంది అన్నట్టు నేను అదొకటి ఆలోచించిన. సో ఐ టేక్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఏదైనా సినిమా చూసినప్పుడు చిన్న ఇది తీసుకొని ఐ ట్రై టు పుట్ ఇన్ టు ద క్యారెక్టర్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ప్లే. మేనరిజమ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ కొంచెం అక్కడ క్రియేట్ చేసుకుంటా. దట్ విల్ గివ్ మీ దట్ కంట్రోల్ ఓవర్ ద క్యారెక్టర్, కొంచెం డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్ క్యారెక్టర్స్. నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి సో అదన్నీ చూసుకొని కొంచెం హోంవర్క్ చేసుకున్నా. అండ్ వన్ ఐ పుట్ ఇట్ అక్రాస్ టు సుకుమార్ సార్, వాళ్ళు కూడా చాలా అది అప్రిషియేట్ చేశారు, ఓకే ఇది బాగుంటుంది అన్నట్టు. అండ్ డైలాగ్స్కి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ పర్టికులర్ వేర్ ఐ డి నాట్ వాంట్ టు గివ్ మై నార్మల్ బేస్ వాయిస్. అది కొంచెం చేంజ్ చేసి అనాయింగ్ వాయిస్లో మాట్లాడదాము, ఏందే ఏం చేస్తా అలా ఒక అనాయింగ్ వాయిస్ ఉంటే ఒక క్యారెక్టర్కి ఇంకా మంచి ఒక ఇది వస్తుంది అని అనుకొని ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ ఆల్ దాట్. అండ్ దట్ రియలీ హెల్ప్ లాట్ ఫర్ ద క్యారెక్టర్.